ఏకసప్తమ పాఠం 71వ పాఠం. ఇది మనకు ఒకటి దాంట్లో చివరి పాఠం. ఇది ఇంత నేర్చుకున్నటువంటి పాఠాలు. దీంట్లో హకారాంత శబ్దాలు ఉన్నాయి. ధుక్ దుహ్ అనే కూడా వాడుతుంటారు. ధుక్, దో, దుహ్. నమస్కారం సార్. ఈ దుఃఖ నమస్కారం. దుఃఖ్ 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 కావచ్చు. మా ప్రాణం దుఃఖ్ అనేది ఉంది, కానీ దుఃఖ శబ్దం కావచ్చు. దుఃఖ 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 హే దుఃఖ హే దుఃఖ దుఃఖ దుఃఖం దుఃఖ దుఃఖ దుఃఖాదుభ్యాం దుఃఖ 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 దుఃఖాదుభ్య దుఃఖ దుఃఖం దుఃఖ దుఃఖ దుఃఖు. ఇక్కడ కామద్దు. నమస్కారం. కామద్దు కామదుఃఖ 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 దుఃఖం దోహనం అల్ప ప్రాణం. అది శబ్దం మాత్రం దుఃఖ శబ్దమే. దుఃఖ్ అంటే దుఃఖ శబ్దం, దుఃఖ శబ్దం. కానీ దుఃఖ్ రెండు రకాలుగా, అంటే దాంట్లో శబ్దంలో అల్పప్రాణ మహాప్రాణ రెండు కలుస్తున్నాయి. రెండు కూడా ఉన్నాయి. అంటే దుఃఖ్ దుఃఖ్ దుఃఖ అనే ఉంది. దుఃఖ దుఃఖ దుఃఖ. అవునండి. నేను ఏకవచనంలో దుఃఖ ఉంది సార్. ఏకవచనంలో మహాప్రాణం, మహాప్రాణం. ఏకవచనం దుఃఖ్ దుఃఖం. దుఃఖం చూడలేదు, దుఃఖ మాత్రం ఉంది. దుఃఖ 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 ఉంది. కానీ తర్వాత అంటే తృతీయ చతుర్థి అవన్నీ అల్ప ప్రాణమేనండి. అవునవును. అదే మళ్ళా ద్వితీయాలోకి వచ్చేటప్పటికి, ద్వివచనంలోకి వచ్చేటప్పటికి చతుర్థి పంచమి షష్ఠిలో మాత్రమే, తృతీయ చతుర్థి పంచమిలో మాత్రం మహాప్రాణం అండి. అంటే రెండు ఉన్నాయి, కలిపే ఉన్నాయి. నేను కలిపే ఉన్నాయి, రెండు కలిపే ఉన్నాయి. ఒకే కొంచెం మరి అంటే ఎక్కడైతే పరంలో కాగాలు వచ్చాయో అక్కడ ఒత్తు ధా వస్తుంది. హా వచ్చిన చోట ఇది అల్పం అయిపోతుంది. దుఃఖ 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 అది అక్కడ ఉన్నాడు. దుఃఖ్ దుఃఖ్ దుగ్గు. గా వచ్చినా కా వచ్చినా ధు పలుకుతుంది. హా వచ్చేటప్పటికి ఇది తేలిపోతుంది. అక్కడ ధూహ అనలేం మనం, ధూహ అనలేం. అందుకోసం శబ్దం హకారాంత శబ్దం. ఇది అది అనేటువంటి కా వచ్చిన చోట మాత్రం అల్ప ప్రాణం, కాగాలు వచ్చిన చోట మహాప్రాణం. అవునండి, మీరు చెప్పింది కరెక్టే చెప్పగారు. అది పితకడం, పితికేవాడు అన్నట్టు. వ్యాధి అంటే ఈ దుగ్ధాతుకు వేరే రూపం. అది దుగ్ధానే తృప్తి మనం దానిలాగా ఉంటుంది. ఇది ధాతు శబ్దం లాగా ఉంటుంది. ఇది కామధుక్కు ఈ విధంగా వస్తుంది. అంటే విడిపదమే, సమాసాంతం కూడా మనం చెప్పుకుంటాం. ఇది పుంలింగ శబ్దం. అట్లానే స్త్రీలింగ శబ్దం ఉపానట్ శబ్దం. ఉపానట్, ఉపాదక చెప్పులు, చెప్పులు చెప్పు. ఉపానట్, ఉపానహౌ, ఉపానహ, ఉపానదం, ఉపానహ, ఉపానద్భ్యాం, ఉపానద్భి, ఉపానహే, ఉపానద్భ్యాం, ఉపానహ, ఉపానభ్ర, ఉపానహ, ఉపానహో, ఉపానహి, ఉపానహో, ఉపానత్సు అనేది శబ్దం. దీంట్లో మనకు ఒక కారిక దొరికింది. కొన్ని శబ్దాలు ఇట్లా మనం షకారాంతమా
ఏమిటి అని కొంచెం ఉన్నటువంటి వాటికి శాస్త్రం ఒక కారిక ఇచ్చింది. నిట్టు విట్టు శాంతౌ లిటు తుహాంత విటు రుటు ప్లుటు ద్విటు ముటస్తు షాహ ఋటురాట్ సమ్రాట్ భ్రాట్ చ జాంతా నిటు త్విటు రుటు స్త్రీ పరే నరహ. కారికా విధానంలో కూడా శాస్త్రంలో మనకు శాస్త్ర నిర్దేశాలు ఉంటాయి. సూత్రాలు కారికలు రెండు విధానాలు కూడా. ఈ కారిక అనేటువంటిది ఇక వ్యాఖ్యాకారులు మనకు ఇచ్చినటువంటిది. సరే, అది ఏంటో అన్నటువంటిది అంటే ఏమిటి అంటే నిటు శబ్దము విట్టు శబ్దము ఈ రెండు కూడా శాంతవు అంటే షకారాంతాలు. విట్టు విషవు విషహ, నిట్టు నిషవు నిషహ అని ఇట్లా చెప్పేటువంటి షకారాంతం వస్తాం. ఏది మూర్ధన్య మూర్ధ ఇది తాళవి షకారం. అట్లానే లిట్టి శబ్దం హాంత, లిట్ లిహవు లిహ లిహం లిహవు లిహ అని. త్విట్టు రుట్టు ఫ్లుట్టు ద్విట్టు ముటస్తు షాహ, త్విట్ తిషవు తిషహ అనే మూర్ధన్య షకారం. పుట్టు రుషవు రుష పుట్టు రుషవు పుట్టు తిషవు రుష ఇట్లా. భృటు రాటు సమ్రాటు ఘాటు చ జాంతా జకారం. భ్రాజమానం అని చెప్పుకుంటే భ్రాజ్. రాట్ రాజవు రాజ జకారాంతాలు వస్తుంటాయి. సమ్రాట్ సమ్రాట్ సమ్రాజ. దీంట్లో ఇవన్నీ కూడా అయిన తర్వాత అన్నట్టు నిట్టు త్విట్టు రుట్టు పైన వచ్చినటువంటివి. నిట్టు అనేటువంటి మొదటి లైన్లో, రుట్టు రెండో లైన్లో, త్విట్టు రుట్టు రెండో లైన్లో ఉన్నాయి. ఇవి స్త్రీలింగాలు. త్విటు శబ్దము నిట్టు శబ్దం నిష, నిట్టు నుంచి నిష, నిష నుంచి వచ్చింది. త్విటు నిష నిష. అది మళ్ళీ ఏమిటంటే ఈ తృతీయ విభక్తితో నిష అనే పదంతో దిశ ఈ వీటితో కూడా మన శబ్దాలు మళ్ళీ ఆకారాంతంగా తీసుకోవడం జరిగింది. మాట దిశ శబ్దం నిష. ఈ నిట్టు త్విట్టు రుట్టు మూడు కూడా స్త్రీలింగాలు. పరే అంటే ఇతరమైనవి, నరహ అంటే పుంలింగాలు. అంటే మళ్ళా ఇంకోటి ఏంటంటే మూలింగాలు కూడా వచ్చారు. శబ్దాలు దాదాపు ఒకే రకంగా ఉంటాయి. శబ్దాలు కొంచెం నపుంసకలింగాలు మాత్రం ప్రథమ ద్వితీయాలు వాటి విధానాలు ఉంటాయి. కానీ పుంలింగ స్త్రీలింగ మిగతా శబ్దాలన్నీ కూడా శబ్దాలు ఒకే రకంగా ఉంటాయి. కేవలం మన స్త్రీలింగాలు పుంలింగాలు మాత్రమే చెప్పుకుంటూ ఉంటాం. ఇది దీంట్లో ఉన్నటువంటిది. వీటికి అర్థాలు కూడా చెప్పుకున్నాం. ఒక ప్లుట్ అనే దానికి మాత్రం నాకు అర్థం దొరకలేదు. చూద్దామని విడిచిపెట్టిన తర్వాత నిట్టు ప్లుట్టు మనం ఎప్పుడు చోట నెల్లిట్టు ఆస్వాదించాం. నిట్టు అనేది మాత్రం కొత్తగా చెప్పుకుంటాం. త్విట్టు చెప్పుకున్నాం. గుట్టు అనేది విట్టు గుర్తించే గుర్తి శుద్ధం కూడా చెప్పుకున్నాం. ముట్టు కొట్టుట కొట్టువాడు లేకుంటే దొంగలించేవాడు అర్థం కూడా మనం రత్నం ముట్టు. రాట్ సమ్రాట్. ఘాట్ అంటే భ్రాజమానం, భ్రాజ్ ప్రకాశించుట అనేది విభ్రాజమానం అని. ఈ శబ్దాలు ఇక దీంతో ఇట్లా మనకు ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు కనుక ఇక్కడికి ముగిద్దాం అనే విధంగా గత దాంట్లో ఆపుకున్నాం. అదే ప్రకారం ఇక్కడ కూడా మనం ఇంకా విషయాలు కొత్త విషయాలకు పెడదాం. మనం తర్వాత కావ్యారంభం ఏదో చేసుకుందామని. తర్వాత ఎట్లాగో లఘు సిద్ధాంతం గురించి కూడా దీంట్లో అంతర్భాగంగా మనం చేర్చుకుంటున్నాము పెద్ద భాగాన్ని. లఘు సిద్ధాంతం గురించి పొద్దులే శ్రీరామచంద్రుడు గారి యొక్క పుస్తకము వ్యాఖ్యానం చాలా బ్రహ్మాండ బాల ప్రకాశన ఏదో ఉంది రాశారు. బాలానంది అదే చాలా బ్రహ్మాండ వ్యాఖ్యానం అది. బాగుంది బాగుంది.
చాలా బాగుంది. ఆ పుస్తకాన్ని మీరు తెప్పించుకుంటే బాగుంటుంది. అది సంస్కృత భాషా ప్రచార సమితి వాళ్ళు కానీ, జయలక్ష్మి పబ్లికేషన్స్ గోపాల్ బుక్ హౌస్ లో కూడా దొరుకుతుంది. గోపాల్ అంటే మనం ఫోన్ చేసి చెప్పి వాళ్ళు వీళ్ళని పోస్తారు అట్లా చేస్తారా? ఫోన్ చేస్తే పంపిస్తారా? పంపిస్తారు. పోస్టేజ్ కలిపి ఫోన్ మనం పంపిస్తాం. ఒకసారి ఫోన్ నంబర్ పెట్టండి మన గ్రూప్ లో, అయిపోయిన తర్వాత క్లాస్ అయిపోయాక. సంస్కృత భారతి ఈ నెంబరు మీరు ఎప్పుడు ఫిడ్ చేసి పెట్టుకోండి. మనకి ఏ పుస్తకాలైనా కూడా వాళ్ళ దాంట్లో దొరుకుతాయి. బాలబోధన కావచ్చు, ఏదైనా చాలా సంస్కృత పుస్తకాలన్నీ కూడా మన దాంట్లో నుంచి దొరుకుతుంటాయి. వాళ్ళ క్యాట్లాగ్ కూడా మీరు పంపించుకుంటే క్యాట్లాగ్ కూడా పంపిస్తే మీకు క్యాట్లాగ్ ద్వారా మీకు ఏదైనా అవసరం ఉన్న పుస్తకాలను కూడా మనం తీసుకోవచ్చు. అట్లానే లేని ఇంకేమైనా కూడా వాళ్ళు తెప్పించి పంపిస్తారు వాళ్ళు అవసరం. అయ్యా నమస్కారం గురువు గారు. ప్లుష అంటే దహనము అని ఇవ్వబడిందండి. ముషా ప్లుట్ అనే దానికి అది శకారాంత శబ్దం కాబట్టి మనం ప్లుష తీసుకుంటే తీసుకుంటే ప్లుష మన ధాతు అదే కావచ్చు కాకపోవచ్చు. ప్లుష అంటే దహనం అని ఇవ్వబడింది. అవును, చూసాను నేను అది. ఎందుకంటే ఇక్కడ ఇచ్చారు కదా మనకు శకారాంత శబ్దంగా షాహ అన్నప్పుడు శకారాంత శబ్దం అని చెప్పి రాసుకున్నాం కదా మనం. ట్విట్ రుట్ పుట్ ద్విట్ ముటస్తు షాహ అన్నా కాబట్టి ఈ శకారాంతం తీసుకుంటే షా వస్తుంది కదా. నేను చూశాను కానీ ఇంకా మిగతా ఏమైనా ఉంటే దొరికితే పూర్తిగా ఆ పదం కూడా దొరికితే ఒకవేళ అట్లానే పెడదామని చూసాను కానీ ఆగాను. దహనం అనే అర్థంతో ఉంది. అదే సరే. దహించువాడు కాల్చువాడు అని అర్థం తీసుకున్నాడు. ఈ అరుణ్ కుమార్ గారి నంబర్ ఇంతకుముందు మనం ఒకసారి పెట్టారండి. నేను మళ్ళీ ఇప్పుడు పోస్ట్ చేస్తాను గురుగారు. గ్రూప్ లో పెట్టారు ఒకసారి. అరుణ్ కుమార్ గారిది సంస్కృత భాషా ప్రచారం. ఇప్పుడు నేను మళ్ళీ పెడుతున్నాను గురుగారు. అరుణ్ కుమార్ గారు నేను బాగా పరిచయం. సంస్కృత భాషా కార్యదర్శి. వాళ్ళ పరీక్షలు కూడా నేను చాలా నిర్వహించాను. సంస్కృత భాషా ప్రచార సమితికి ఒకప్పుడు మా నాన్నగారు వైస్ ఛాన్సలర్గా ఉండేవారు. కులపతిగా పుల్లేరు శ్రీరామచంద్ర గారు, కులపతిగా మా నాన్నగారు ఉండేవారు. మొన్న కలిసారు, ఎగ్జిబిషన్ లో కలిసారండి వారు ఒకసారి. అక్కడ వాళ్ళ స్టాల్ ఉంది. ఉందంట. అవును. మీరు ఇప్పుడు పంపిన నంబర్ కి ఫోన్ చేస్తే మనకు బుక్స్ పంపుతారా? మనం గూగుల్ పే చెప్తారు, అది పంపితే పంపిస్తారు. శ్రీదేవి గారు ఏదో అంటున్నారు కదా, మరి మాట్లాడుతున్నారు. మీరు ఏమన్నారు? మ్యూట్ లో పెట్టుకుని మాట్లాడుతున్నారు మీరు. ఈరోజు మౌనవ్రతం ఏదో మాట్లాడుతున్నారు. కాకపోతే మరి మీరు మ్యూట్ లో పెట్టుకుని ఒక్కోసారి సూత్రాలు పునరావృతం చేసుకుంటున్నాం ఒకసారి అంతే. ఇది కూడా మీరు ఏదో అంత క్రితం కూడా ఎట్లా అని అన్నారు. నేను చూస్తాను ఎట్లా ఇక్కడ మాతోనే ఏమన్నా చెప్తున్నారా? మ్యూట్ చూడకుండా గమనించకుండా. ప్రత్యాహారాలు హోంవర్క్ చేయండి. ప్రత్యాహారాలు కొన్ని ఇక్కడ రేమిళ్ళ శాస్త్రి గారు 42 ప్రత్యాహారాలు ఇచ్చారు. నేను 42 ప్రత్యాహార హోంవర్క్ చేశా. అట్లా బాగుంటుంది. మన దీంట్లో కూడా ప్రత్యాహారావళిని ఇందులో వాడు అష్టాధ్యాయులో ఇచ్చారండి. అట్లా కాదు, మీరు అవి చూడకుండా మీరు తయారు చేయడం అవి ఇక్కడ పెట్టుకోవచ్చు కదా. అంటే మనం రాయిస్తే పొద్దున మీకు అందుకోసమే ఫోన్ చేసా, మిమ్మల్ని అడిగి పెడదామని చెప్పి మీరు ఎత్తలేదు. అదే 42 ఇచ్చాడు దాంతో అట్లా అన్నమాట. మంచి ప్రాక్టీస్ అయింది. అన్ని ప్రాక్టీస్ 42 నేను రాశాను. సూత్రాలు కూడా జ్ఞాపకం చేశా. చూడకుండానే రాశాను మొత్తం, అన్ని ప్రయత్నం చేశా. పరిస్థితి ఎట్లా ఉంది అంటే నాకు క్షణం ఏదో ఒంటరిగా క్షణం తిరిగి మీరు ఎత్తలే ఏదో బిజీ అనుకున్నా. నేను పొద్దున 4:30 మీకు కనీసం ఫోన్ చేద్దామంటే నాకు సమయం లేకుండే. శ్లోకం పెట్టడం లేదు, అందుకని ఇప్పుడు శ్లోకం పెడదాం శ్లోకం పెట్టడానికి కూడా 42 ఇచ్చాడు దీంట్లో. దాంట్లో 42 ఉన్నాయి తెలుసు. అవును, 42 కాదు అంటే మనం ప్రయత్నం చేయడం ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటి దాంట్లో 42. ఇప్పుడు 14 మీద మంచి అవగాహన వస్తే 42 రాసేయచ్చు మనం. 42 ప్రయోగాలు దాంట్లో కనబడుతుంది మనకు అక్కడక్కడ. 40 రేకుండా కూడా మనం చేసుకోవచ్చు, ఎన్ని కావాలని చేసుకోవచ్చు.
అంటే ఇట్లా చేసుకోవచ్చు అనేది ప్రాక్టీస్ మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుందని. అక్కడక్కడ డౌట్ వచ్చినా చూసుకుంటూ 10 సార్లు చూస్తే అది నోటికి అయిపోద్ది అట్లా అన్నమాట. అంతే. ఒక దేని హాల్ మీద అయితేనే రెండు వాళ్ళ చూసినా నేను కొత్త చూడకుండా రాస్తాను గురుగారు రాసినప్పుడు. అంటే ఆ ప్రత్యాహార పేర్లు ఇవి మాత్రం 95% వాళ్ళ చూడకుండా తీసుకున్నాను అందులో రాసిన నుంచి. 95% నేను మాత్రం చూడకుండా రాసాను వాడు. చెక్ చేస్తున్నాను, క్రాస్ చెక్ చేస్తున్నాను అంతే. ఫస్ట్ అంతే. మాట ఏమిటంటే ముందు వాటిని బాగా కంఠస్థం చేయాలి. జ్ఞాపకం చేయాలి. అది 14 లేకపోతే జ్ఞాపకం అయిన తర్వాత అది ఈజీ కొంచెం రాయడం కొంచెం పెద్ద ఎట్లా గ్రిప్ చేసుకుంటారు చేసి ఒక 4-5 చేయండి. ఇప్పుడు ఇవాటి నుంచి మళ్ళీ 3-4 రోజులు సెలవు మనకు సోమవారం వరకు కూడా. ఇవాళ శుక్రాశని అది 3 రోజులు సోమవారం సాయంత్రం వరకు దాదాపు 4 రోజుల కింద లెక్క. ఈ 4 రోజుల వరకు కూడా మనకు అప్పటి వరకు మనం వీటిని కొంచెం ఎక్కువ మన అదేవిధంగా అంటే వాటిని గుర్తుపట్టే లేకుండా కనుక 4-5 అట్లా ఒక 4 అంటే వచ్చేవరకు ఎంతమంది అట్లా అది చేస్తే మొత్తం బెస్ట్. జ్ఞాపకం అవును. చేసుకుంటే ముఖ్యంగా ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి. టాటాడా అణా ఇత్తుగా ఉన్నప్పుడు 2 రకాలుగా వస్తాయి కదా, అదొక్కసారి మళ్ళీ చెప్తే దాన్ని పొరపాటు రాకుండా రాసుకోవచ్చు. అన్న అంటే మాత్రం అకారం నుంచి నకారం వరకు అది ఒక కారిక ఉంది దాంట్లో. రాజయ్య గారు చూస్తారు ఏంది పరేణైవే గ్రహా సర్వే పూర్వేణైవాన్ గ్రహామత అనే ఒక కారిక ఉంది. పరేణ ఇన్ని గ్రహ నకారము ఇన్ను చెప్పినప్పుడు పరనకారంతో పోన్నాడు. అన్ను మాత్రం పూర్వనకారం. ఇదే కారికనే ఇప్పుడు మనం చెప్పినది ఈ కారిక లాగా అది కారిక. పరేణైవేణ గ్రహా సర్వే పూర్వేణైవాన్ గ్రహామతాః ఋతేణుదిత్ సవర్ణస్య సూత్రస్యేవం విధీయతే ఉంది. అంటే అణుదిత్ సవర్ణస్య అనే ఒక సూత్రంలో అన్న అనే ప్రయోగం ఉంది. అక్కడ మాత్రం ఆ ఒక్క సూత్రంలో మాత్రం అన్న అంటే 2వ నకారం వరకు మనం చెప్పుకోబోదాం. ఇక్కడ అన్న అనేటువంటి అణుదిత్ సవర్ణస్య అని ఒక సూత్రం మాత్రం అణుదిత్ సవర్ణస్య అని మనకు సంజ్ఞా ప్రకరణంలోనే దాదాపుగా 12 సూత్రం 13 సూత్రం వస్తుంది. అక్కడ మాత్రం 12 సూత్రం ఒకటాను. అక్కడ మాత్రం ఏమవుతుందంటే అన్న అంటే లన్ వరకు పరణకారమా పూర్వనకారమా అన్నప్పుడు పరణకారం ఎన్నుతోని ఇక్కడతో ఎన్ను అంటే చివరి వరకు కూడా ఎన్ను హై వరకు లన్ వరకు చెప్పుకోవాలి. అంటే మనకు వచ్చే ప్రతి చోట ఎక్కడైనా వస్తే ఈ మిగతా అన్నది మాత్రం వచ్చిన మాత్రం మొదటి నకారం తీసుకోవాలి. అన్న అంటే మాత్రం అయివండి అన్న అంతే తీసుకోవాలి. చెప్పండి చదవండి ఒక చిన్న అనుమానం అండి. ఇప్పుడు 5వ సూత్రంలో హయవరట్ ఉంది, తర్వాత 14లో హల్ ఉన్నది. 2 సార్లు వచ్చింది కదా, 2 సార్లు వచ్చింది. నిన్న చెప్పాను మొదట కూడా మళ్ళొకసారి చెప్తున్నాను. మీది వాటికి తీసుకోవడానికి కొరకు అక్కడ హకారం, కింది వాటికి తీసుకోవడం ఇక్కడ హకారం అవసరం. అంటే కొన్ని ఇప్పుడు కై ఉంది కొన్ని ఏది అదేంటి జల్ అని ఉంది. జల్ అన్నప్పుడు హకారం కావాలి, ఆ జల్లులో హకారం కూడా అవసరం ఉన్నది. మీరు ఈ హకారం కావాలని ఎన్ని తీసుకుంటే మిగతా అక్షరాలన్నీ వస్తాయి. షెల్ అంటే షసర్ హల్, షల్ అని ఉంది. షెల్ అంటే షసర్ హల్, షసహ అనేటువంటిది షెల్ అని. ఇక్కడ హకారం కూడా కలుపుకోవాలంటే కిందది వస్తుంది. అక్కడ మిగతా చోట అక్కడ హకారాన్ని కూడా తీసుకోవచ్చు. అక్కడ పైది వస్తుంది. ఏమంటే ఎవరు తెల్లండి హష్ అనే కొన్ని వస్తుంది. హష్ అట్లా వచ్చినప్పుడు వాటిని తీసుకోవడం జరుగుతుంది. ఆ ఒక్క హకారానికి పై గ్రూపులకు వాటిలో పాటు అక్క హకారం ఉండాలంటే పైది, కింది వాటితో ఉండాలి కిందిది. ఎర్రనే వస్తుంది. ఎరో నాసికేను నాసుకోవా ఎర్రనే వస్తాయేమిటి? గమ్మత్ ఏమిటి? పైన హకారం కింద హకారం 2 పోయినాయి. హయవరటులో హకారం తీసి ఎవరటుతో స్టార్ట్ అయింది, కింద శశర్ హల్ తీసి శశర్ వరకు వచ్చింది. అప్పుడు ఎర్ర అయింది. ఎర్ర అంటే ఏమిటి? ఎక్సెప్ట్ హ మొత్తం హల్లులు, అంతే హకారము లేని హల్లులు.
ఇప్పుడు వినేవాళ్ళందరికీ కూడా ఏమిటంటే ఈ మాత్రం అర్థం కాకపోయినా అడగండి. నేను నాకు సంబంధం లేదు చెప్పండి, నాకు అర్థం నేను బుర్ర పడుకొని వాటిని విచారిస్తే మాత్రం అర్థపోతాం. ఎందుకంటే ఇది మెయిన్ పాయింట్ ఇక్కడ మనం చదువుకునేటువంటి. ఇక్కడ ఏ మాత్రం అర్థం కాకపోయినా ఇంకో 10 రోజుల దాకా మనం ఇదే ఐవన్లోనే కూర్చుందాం, కానీ అర్థం కావాలి, అందరికీ స్పష్టంగా అర్థం కావాలి. మీరు చాలా అర్థమయ్యేటట్టు చెప్పారు సార్. చాలా అర్థమయ్యేటట్టు చెప్పారు. మాకు అప్పుడు మన శర్మ సార్ ఉండే కదా, మన హనుమాన్ గారి హనుమాన్ శర్మ సార్ మాకు సంస్కృతం చెప్పారు. కానీ మీరు ఇప్పుడు అంతకంటే చాలా స్పష్టంగా ఇందులో విడమర్చి చెప్పారు. సరే, అప్పుడు మీరు చాలా ఏళ్ళ క్రితం మాట బహుశా గుర్తు మర్చిపోయారు. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు నోటికే పెట్టి వారు బ్రహ్మాండ విద్వాంసులు. నేను కూడా అంటే ఈ పాఠాన్ని, ఈ కౌముది పాఠాన్ని దాదాపుగా నా 40-38 సంవత్సరాల్లో 35 సంవత్సరాలు నిజమని చెప్పుకునే వచ్చాను. చెప్పుకున్న ప్రతి పేజీ ఒకటే మాట అయిపోయాను, పాఠంలో తొందర లేదు నాకు. పాట అందరికి అర్థమైతేనే పాఠం ముందుకు పోతాను. వేగంగా పాఠం చెప్పుకుంటే నేను పోతాను 100%, 2-3 నెలలు చెప్పేస్తాను. ఎవరికి అర్థం కాకపోతే వేస్ట్. తర్వాత పాఠం అర్థమైన దాంట్లో సగం అర్థమైనా చాలు, 50 మార్కులు పర్వాలేదు. మొత్తం నేను సిలబస్ అంతా కంప్లీట్ చేసి వీళ్ళకి 20 మార్కులు రాకపోతే వేస్ట్. అది ఇవన్నిటికి సూత్రాలన్నీ నోటికి రావాలి, అంతేనా? ముందు అర్థం కావాలి, వాటిని చేసుకోవాలి. అర్థం కాకపోతే ఈ సూత్రాలు, శివసూత్రాలు నోటికి రావాల్సింది, బాగా కంపల్సరీ రావాల్సింది. వస్తేనే మన మీద పాఠంలో ఎక్కడైనా పోతే అక్కడ మనకు అక్కడ ధర్మం చెప్పాలని మళ్ళీ చిట్ట వెతుక్కున్నప్పుడు మళ్ళీ ఈ లిస్ట్ పక్కకు పెట్టుకొని చూసుకోవడం కాదు. ప్రతిసారి లిస్ట్ పక్కకు పెట్టుకొని ఇక్కడ జల్ అంటే ఏమిటి చేసేటి అక్కడ మనం చూసుకొని చేసుకోవడం మనం పెట్టుకోవద్దు. అర్థం కాకపోతే పాతాళ భైరవి మంత్రాలు ఇవి. వీటిని వాడారే కదా సినిమాలు కొన్ని చోట్ల. చెప్పిన ప్రకారంగా పాతాళ దేంట్లో మొత్తం సినిమాలలో వాడారు. ఇట్లా ఛందస్సు వాడారు, ఈ వీటిని వాడారు. దేంట్లో బహుశా నేను అనుకుంటా మాయా బజార్లోనూ దేంట్లోనూ వాడాడు. జబర్దష్ అంటాడు వాడు. అంటాడు. మనకి ఎందుకు ఇప్పుడు ఉత్పన్నమాల చంపకమాల కూడా తీసుకున్నాడు. గజబజ జజిరా అంటాడు వాడు. ఏదో అందరూ వేసాడు గజబజ సరిపోతుంది. కనుక ఇవి చెప్పే కదా హనుమాచుల గారు ఒకసారి చెప్పారు, పాఠం చెప్పారట. పాఠం మొదలుపెట్టి ఇవి చెప్పిన తర్వాత ఇవి జ్ఞాపకం చేసుకురా, వాడు చేసి కదా పిచ్చి పట్టాడు వాడు. వాడికి అర్థం కాక పిల్లవాడికి. అయితే నాకు అందులో ఎక్కువ ప్రెషర్ చేయొద్దు. అంటే రేపటికి జ్ఞాపకం చేయాలి అని పిల్లవాళ్ళని జ్ఞాపకం చేస్తే వాళ్ళకు వాడు జ్ఞాపకం చేయలేక అదేక చేసి వాడు డ్యాన్సులు పట్టాడట. అవి ఉండ్రుకుంటూ ఏమిటంటే ముందు ఇది ఏమిటి అని అర్థం చేసుకొని జ్ఞాపకం చేస్తే కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది. కనుక ఇది ముందు ఈ జ్ఞాపకం చేసి స్లోగా మొత్తానికి మనం మెదడుకి ఎక్కించుకోవాలి. గురువు గారు, నాకు దీనిలో కొంచెం కాన్సెప్ట్ అర్థమైంది. కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ధాతువు అనేది శబ్దంగా మారేటప్పుడు కొంచెం రూపాంతరం చెందుతుంది. ధాతువుగానే ఉండకుండా శబ్దంగా మారేటప్పుడు కొంచెం రూపాంతరం చెందుతుంది. ఇప్పుడు విట్ అనేది నిట్ అనేది నిశ అవుతుంది, విట్ అనేది విష అవుతుందేమో. అలాగే సమ్రాట్, బ్రాట్ అనేది బ్రాజన్. ఇవి శబ్దాలే, ధాతులు కావు. ప్రాతిపదికలు అవి. ఇవన్నీ ధాతువుగా శబ్దాలే, హకారాంత శబ్దాలు, ఎకారాంత శబ్దాలే. ఇప్పుడు అంటే దాంట్లో నిట్టి శబ్దమే నిష, నిట్ నిషో, నిషా అని చెప్పిన తర్వాత నిషా అనే తృతీయాభక్తితో అని కొన్ని పదాలు ఇట్లాంటి మళ్ళీ అవి శబ్దాలుగా మళ్ళీ శబ్దంగా తయారైనవి కొన్ని ఉన్నాయి. కూడా ఒకసారి ఏదో రాజా గారు కూడా అడిగారు, ఇప్పుడు ఏదో చెప్పారు ఇట్లాంటిది ఏదో శబ్దం పడినప్పుడు దివు శబ్దం ఏదో ఇట్లాంటి కొన్ని ఆ తృతీయాభక్తి పదాలతో మళ్ళీ అదే శబ్దం ఆకారాంతంగా తయారయ్యి. అయితే నిట్ అనేది అసలు శబ్దంగా ఎక్కడా వాడం కదా, నిశానే వాడతాం. మనం వాడకపోయినా శబ్దాలు ఇచ్చాము. అది
వ్యాకరణ నిర్దేశించి వాడు మనకు యథోచితంగా మనం దాంట్లో తోడుకుందాం వాడుకుందాం, మొత్తం తొడుకోవచ్చు తొడుకోకపోవచ్చు. పాత్రలో నింపి పెట్టారు, మీకు కావాల్సినంత మీరు వినియోగించుకోండి అని. దీంట్లో నిర్దేశించే అన్ని కూడా వాడకంలో లేవు. అలానే వాడకంలో లేని కూడా అవసరం లేదు, వాడవద్దని కూడా ఒక నియమం ఉంది. అనవసరంగా ప్రయోగించి పర్టికులర్గా అర్థం కాకుండా కన్ఫ్యూజ్ చేయడం అనేది కాదు. అంటే ఏదో పాండిత్య ప్రదర్శన అవుతుంది అనేటువంటి పాండిత్య ప్రదర్శకుడు శబ్దాడంబరత్వం వద్దు అనేటువంటిది ఒకటి. శబ్దాలు ఉన్నాయి, సరే ఎక్కడైనా అవసరం ఉంటే చిన్న చిన్నగా వాడుకుంటే వాడుకోవచ్చు, ఈ విధంగా ఉండాలనేది. కాన్సెప్ట్ వరకు అర్థమైంది కొంచెం. అదే ధాతువులు మొత్తము సంస్కృతం ఉన్న అన్ని పదాలన్నీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక ధాతువు నుంచి పుట్టినటువంటి ధాతువులే ప్రధానం. ధాతువు దాదాపు 2000కు పైగా ధాతువులనే చెప్పారు. ఆ ఒక్కొక్క ధాతువు మన క్రియాపదాలుగా తీసుకున్నాం. అంటే కర్తరి ప్రయోగం, కర్మణి ప్రయోగం, అవి ఒక్కొక్క 10 ధాతువులు అన్నాం. 10 లకార 10 రూపాలు, 10 రకాల లకారాలు. దాంట్లో మళ్ళీ ఒక్కొక్కటి 9, అంటే 10 + 90 రకాలు. అంటే ఒక కర్తరి ప్రయోగం, ఒక కర్మడి ప్రయోగం 90 రకాలు. ఇట్లా తీసుకొని అన్ని రకాలైనటువంటివి తీసుకొని ఇంకా ఎన్ని ధాతువు నుంచి మనం ప్రతి ధాతువుకు ఒక కృదంతం చేర్చైనా మారిపోతుంది. అట్లానే రమ్ ధాతువు ఉంది. అది రమ్ ధాతువు ఏమిటంటే రమతే అనేటువంటి కర్తరి ప్రయోగం, రమ్యతే కర్మడి ప్రయోగం, రమయతి ఇట్లా ఓంగా రమ్మునకు దాని ఘై ప్రతి రామ అయింది, శబ్దంగా అయింది. ఒక్కొక్క త్వాప్రతే రక్త్వ అయింది, ప్రత్యయాలు. అట్లానే శబ్దంగా మారితే గహి ప్రత్యయం, తిం ప్రత్యయం, ఇట్లా. అంటే ఈ విధంగా ఒక రమ్ అనే ధాతువు ఇన్ని రకాల బోర్డు రకాలటువంటి శబ్దాలు పదాలు తయారు చేస్తాం. కనుక 2000 ఇంటూ ఒక్కొక్క ధాతువు ఒక 100లకు పైగా శబ్దాలు చేస్తే ఎన్ని రకాలైనటువంటి పదాన్ని ఉత్పత్తి చేస్తున్నా అర్థం చేస్తాం. అయితే ఇక్కడ సమ్రాట్ అనేది పదమే, శబ్దమే. అయితే విభక్తి వచ్చినప్పుడు మాత్రం అక్కడ జకారం చేరుతూ ఉంటుంది. సమ్రాట్, సమ్రాజౌ, సమ్రాజ, సమ్రాజ్ఞి, ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన పదాన్ని ప్రధాన వ్యక్తి ఏకవచన పదాలు అన్ని కూడా ప్రధాన వ్యక్తి ఏకవచనాలతో మనం చూసుకోవాలి. విట్ అని ఇచ్చాము, అక్కడ విట్ అని ఇచ్చాము, నీ షకారం కదా. విట్ విష విట్ అనేది ప్రధాన వ్యక్తి ఏకవచనం. అంటే మన నేర్చుకునేటువంటి సమయంలో కానీ జనరల్గా నార్త్ వాడదాంట్లో ఏం చేస్తారంటే ఏవం అనేటప్పుడు రామ అన్నప్పుడు మనము రామ హేవం, రామ హేవం, కృష్ణ, గోవింద, సుకుంద అని చెప్తున్నాం. అక్కడ ప్రథమ విభక్తి ఏకవచన రూపం ఎట్లా ఉందో అట్లా మనం ఏవాన్ని ఇస్తున్నాం. మిగతా కొన్ని చోట వాటిలో శబ్దాలు మంజరి అట్లాంటి వాటిల్లో వాళ్ళు కేవలం ప్రధాన వ్యక్తి కాక ప్రాతిపదికన ఇస్తారు. ప్రాతిపదిక ఇస్తే మళ్ళా దాన్ని చూసుకోవాలి. మనకు ముందే ప్రధాన వ్యక్తి రూపాన్ని మనం సిద్ధం చేసి మన దగ్గర ఇస్తుంటే అక్కడ విధానం అట్లా ఉంది. ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రధాన వ్యక్తి ఏకవచన రూపాలు, విట్టు షిట్టు అన్నీ కూడా దాని ప్రకారం శబ్దం తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఒక్కసారి వరన్ ఒక్కరు చదవాలి, మిగతా వాళ్ళందరూ వినాలి. నేనే ఎవరు చదువుతారు? పాటువాడ చదువుతారా? చదువుతాను గురుగారు. ఇందాక ప్రయత్నం చేశారు కదా, అందుకని అంటున్నారు. అలాగే. ఉణ్ రెలిక్ అనాలి. రెలిక్ ఏ ఓన్ ఐ ఔచ్ ఏ ఓన్ ఐ ఔచ్ హయవరట్ లన్ హయవరట్ హయవరట్ అన్నారా? అయిపోయింది సార్, ఐ ఔచ్ అయిపోయింది చెప్పారు. హయవరట్ లన్ జ్ఞమగణనం జభన్ ఘడధశ జబగడదశ కప చటత చటతవ కపయ ఒకసారి కప చటత చటతవ
తవ కప చట థ చట తవ తవు చటతవ్ కప చట థ చట తవ. ఆ 5 మహాప్రాణాలు అండి, మొదట 5, తర్వాత 3 అల్ప ప్రాణాలు. కపయ సర్ హల్. మరొకసారి చదువుతానండి. ఇది మహేశ్వర సూత్రాన్ని ముగించండి. ఇది మహేశ్వర సూత్రాన్ని అథ మహేశ్వర సూత్రాన్ని అథ మహేశ్వర సూత్రాన్ని. ఇత్తును దాన్ని స్పష్టంగా ఆకారం చేర్చి పలకకండి. అచ్చులు ఏవి చేర్చద్దు. ఇత్తుగా అచ్చు చేర్చకండి. చెడతవ అంటున్నారు. చెడతవ కాదు, చెడతావు. సరే వచ్చుకోండి సార్. ఇది మహేశ్వర అథ మహేశ్వర సూత్రాన్ని అనేది అంటే మళ్ళీ దానికి రులు కూడా వస్తుంది. హయవరట్ లండ ఞమగణనం జభం ఘడదశ జబగడదశ కప చటత చటత కపై సర్ హల్. చదివండి. ఇంకెవరు చదవండి. 7వ ఎట్లా చదువుతారండి? 7వ మళ్ళీ చదవండి ఒకసారి. ఇని మా ఇంగ్ అదే ప్రధానమైనది మనకు. అదే మెయిన్ గా ప్రాబ్లం. ఇంకా కావాల్సినది వర్ణాలు, పంచమాక్షరాలు ఎట్లా బతకాలని మనకు కావాలి. సరే జబై అనండి. అది ఇండియా ఉంది అట్లా పక్కన. ఘడదశ జబగడదశ కప చటత చటత కప చటత చటత. అంటే అక్కడ ఫాని పాలాగా చదవాలండి. అక్కడ కఫ అంటే కప చటత కఫ ప్రాణాలు మీ ముందర ఉంటే కొట్టుకుపోవాలి. కఫ చట అని వాళ్ళ మీద పడేటట్టు ఉండాలి. ఫా అనేది మన భాషా అక్షరం కాదు. ఫా ఉండొద్దు. ఉర్దూలో అనే పలుకుతున్నాను. కప చటత చటతవ కప చటత చటతవ కప చటత చటతవ కపై సర్ హల్. మరెవరు చదవచ్చు? ఇది మహేశ్వరాన్ని సూత్రాన్ని. ఇది మహేశ్వరాన్ని సూత్రాన్ని అథ మహేశ్వర సూత్రాన్ని ఇది మహేశ్వర సూత్రాన్ని. అంతే. ఇది ముఖ్యంగా ఈ పంచమాక్షరాలు పలికే విధానం మనకు కావాలి. మిగిలిన అక్షరాలు తెలుస్తాయి. మహాప్రాణ కొద్దిగా ప్రయత్నం చేస్తే మహాప్రాణాన్ని మనం గమనించి ప్రాక్టీస్ చేయవచ్చు. వాటికి వస్తాయి మనకి ఎట్లా. కానీ ఇదంటే జ్ఞామంగానందం రావాలి ముందు. నా అనేది మనం ఎట్లా అంటే పంక బంక అన్నప్పుడు ఆ పైన కవర్గం తీసేయండి. అక్కడ ఏమన్నా దాన్ని గమనించాలి. రంగాలో రంగా పక్కకు పెట్టండి. రంగ్ అది వస్తుంది. అవునండి. నిజానికి వాళ్ళు ఆ సంస్కృత శ్లోకాలు రాసేటప్పుడు దీన్ని ఇలా ప్రాధాన్యంగా రాస్తారండి. అది చూస్తే తెలుస్తుంది. అది గుర్తు తెచ్చుకుంటే ఇది ఎలా ప్రొనౌన్స్ తెలుస్తుంది సార్. దానికర ఒక మనం కాకా కాకా అనే దానికంటే ముందు ఒకవేళ అనుస్వారం పెట్టినప్పుడు దాన్ని ఎట్లా పలుకుతా మనమే తెలుస్తుంది. శంఖ అంతే కదండి. శంఖ గంగ
గంగా రంగ మంగ ఇవన్నీ ఓకే, కూడా ఇప్పుడు మామూలుగా జ్ఞానం అని చదివేటప్పుడు అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ జ్ఞానము జ్ఞాని జ్ఞానము ఆ? జ్ఞా జ్ఞా జ్ఞానము ఆ, జ్ఞా- జ్ఞానం జాకు వేస్తే జ్ఞా అవుతుంది. జాకి ఇని వస్తూ ఉంటుంది. జ్ఞానం వస్తే జ్ఞా వస్తుంది. జ్ఞానం జ్ఞా జ్ఞాలో పంచాంగంలో 2 కవర్ జ్ఞా జ్ఞా అయితే వస్తుంది. జ్ఞా వస్తుంది అక్కడ జ్ఞాలో జ్ఞా 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 అని వస్తుంది. అది జ్ఞా ఇది. జ్ఞానం జ్ఞానం వీళ్ళది పంచమాక్షరాలు అంటే ఏవేవి ఎట్లా పలకాలి అనేటువంటి కూడా మనకు ఈ సంజ్ఞా ప్రకటన చెప్పుకోబోతాం. పలికే విధానం ఇది ఎట్లా ఎందుకు పలకాలి, ఎట్లా ఎందుకు పలకకూడదు అనేటువంటిది దాన్ని మనకు చెప్పుకోబోతాం. వీటి యొక్క స్థానాలు ఏమిటి, ప్రయత్నాలు ఏమిటి, చాలా బ్రహ్మాండమైనటువంటి విషయాలెన్నో సంజ్ఞా ప్రకటనలు ఉన్నాయి. ఒక 15 సూత్రాలు మాత్రమే ఉన్నాయి. 15 సూత్రాలు మనం చెప్పుకోబోతాం. అది చాలా బాగా ఉంటుంది వాటి దగ్గర. ఇంకా అవి మనం ఇవన్నీ దాన్ని చెప్పుకుంటాం. అక్కడ జ్ఞా 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 అంటే ఎక్కడ జ్ఞా అంటే నాలుగు ఎక్కడ వస్తుంది, అది అది అక్కడ నా అనేది ఎక్కడ ఉండాలి అక్కడ, అది మనకు దాంట్లో వస్తుంది. కనుక దాని ప్రకారం పలకడం, వాటి బాగా ప్రాక్టీస్ చేయండి. రంగము సరే, మిగతా పంచమాక్షరాల్లో ఈ జ్ఞానే బాగా మూడో అక్షరం పంచమాక్షరాల మూడో అక్షరం ఓకే నా 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 ఓకే మా నా నా ఇవి పర్వాలేదు. జ్ఞామగణనం జ్ఞామగణనం ఇప్పుడు మీకు గమ్మత్ చెప్తాను. ఇంకో గమ్మత్ ఏమిటంటే, ఇప్పుడు మీకు ప్రత్యాహారాల్లో ngమ్ అని ఒక ప్రత్యాహారం ఉంది. అవునండి, అదే కదా దాన్ని రాశారా, ngమ్ ప్రత్యాహారం. నమ్మ అండి, నమ్మ ngమ్ రాశానండి. అది జ్ఞానన ప్రత్యాహారం, ngమ్ ప్రత్యాహారం గణనం. అవునండి, జ్ఞానన అనునాసిక సంధి అని ఒకటి చెప్తుంటారు, కానీ నిజానికి అది అనునాసిక సంధి కాదు. అది ఇది ద్విత్వం వస్తుంది. రాజన్ అత్ర రాజన్ అత్ర అవుతుంది. గచ్చన్ అసౌ గచ్చన్ నసౌ అని ఇట్లా ద్విత్వం వచ్చేటువంటి ఉంది. అది ద్విత్వ సంధి. అది గణనకు ద్విత్వం, ngమ్మునకు ద్విత్వం వస్తుంది. ngమ్ అంటే ఈ గణన అనేటువంటిది మూడింటి ngమ్ ప్రత్యాహారం. అంటే ప్రత్యాహారం తయారు చేసి దీనికి సంబంధించిన ప్రత్యాహారం కూడా సూచిస్తారు. ngమ్ ప్రత్యాహారం. ఇది సార్, నాకు ఈ మాహేశ్వర సూత్రాలు అనేవి అసలు నాకు అక్కడే సరిగా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏం చేశాడంటే అక్షరమాల మొత్తం రాశాడు. అంటే దేనికోసం ఈ రకంగా విభజన ఎందుకు చేశాడు నాకు అర్థం కాదా. ఏమిటి మళ్ళీ ఒకసారి అనుమానం చెప్పండి. ఇప్పుడు ఆయి రూలక్ ఏవో ఇది కఫ చటత ఇవన్నీ అక్షరాలనే రాశాడు సార్. ఏమిటి అసలు ఈ అక్షరాల యొక్క సమూహం, వీటి కాంబినేషన్ ఏమిటి అసలు, దీని గురించి? మీరు సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ చూడగానే మీకు ఏం అర్థం కాదు, అది తర్వాత తెలుస్తుంది మీకు, ఓహో ఇంత ఈజీయా అని. కాబట్టి ఇప్పుడు దాన్ని నేను నిన్న చెప్పి కదా, నేర్చేటప్పుడే ఈ ప్రయోగం ఏమిటి అని మనం నేర్చుకోవడం కష్టం. ఫర్ యాపిల్ అని చెప్పేది అంటే. కానీ ఒకటి మీకు చెప్పే కదా, ఒక గ్రూపు ఒక తీసుకోవాలనుకున్నప్పుడు ఈ విధానంతో దీంట్లో తీసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇన్ని రకాల దాదాపు ఆయన రాసినటువంటి దాదాపు 2000 సూత్రాలలో ఇంత లింక్ ఉందా అని మనకు అనిపిస్తుంది. ఇప్పుడు తెలుగు వ్యాకరణంలో కొన్ని అక్షరాలని ఎన్నులు అంటారు, కొన్ని అక్షరాలను గుణాలు అంటారు. బహుశా ఆ సూత్రానికే ఇది, ఈ సూత్రం దీని నుంచే వచ్చింది. తీసుకున్నారు అన్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు అచ్చులు, హల్లులు, ఎన్నులు, జల్లులు, జల్లులు ఇవన్నీ దీన్నే. ఎక్కువ అక్కడ అచ్చులే ప్రయోగిస్తాము, అందులో మాత్రం అష్టాధ్యాయులో ఈ పాణిని సూత్రాలు పాణినికి పాదాభివందనం చేస్తారు మీరు.
ఏవోలు అంటే బాల వాటికి గుణాలు పెడతారు. వ్యాకరణంలో కూడా ఇవే వాడాడు, బాల వ్యాకరణంలో కూడా ఇవే వాడడం అదే, జరిగింది. వీటినే వాడుతున్నారు అక్కడ కూడా. అదే మీరు దీని నుంచి చర్తో సంధి ఉందా? ఆ, చర్తో సంధి విన్నారా? ఆ, విన్నారా చర్తో సంధి? విసర్గం తర్వాత ఇది చర్తో చకారం అంటే వస్తుంది. ఉమ్. చర్తో అంటే కచ్చడి దెబ్బలు వస్తాయి. అవును. అది ఎక్కడి దీంట్లో చూసుకోండి. చెర్ర అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చెటతో శుద్ధర్ కపై చెటతో కపై శసర్ సూత్రాల్లో కపాశస్స ఇవి చెర్తాలు. సూత్రాల్లో ఇప్పుడు ఈ అదేనండి, ఇప్పుడు ప్రత్యాహారాలే వాడబడ్డాయి. ప్రత్యాహారాలు మనకు తెలియకుంటే అక్కడ అర్థం కాదు. అట్లా ఇప్పుడు అన్నమాట. అందుకోసం ఇప్పుడు ఆ ప్లస్ చర్యము కలిపితే ఆశ్చర్యము అవుతుంది. అది విసర్గం తర్వాత ఒక్కొక్క ఈ అక్షరం వచ్చినప్పుడు ఆ రూపాంతరం చెందుతుంది. అంతే అంతే. శత్రు సంధి అదేనా? శత్రు సంధి కూడా దీంట్లో కూడా. అదే అదే. అయితే అది ఈ ప్రత్యాహారకు సంబంధం కాదు. ఓకే. దానికి ఇంకో కోడ్ ఏమిటి అంటే ఉదిత్తులోనే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ వర్గ లేకుండా కేవలం కవర్గ మాత్రమే చెప్పాలి. పంచమాక్షరంతో కూడుకున్న కవర్గ. ఇప్పుడు దీంట్లో కవర్గ అట్లా చేయరాదు. ఎందుకంటే వర్గ ఒక తిరిగి పంచమాక్షరం ఒక తిరిగి పెట్టాం. కేవలం కవర్గానే తీసుకోవాలనుకుంటే ఏం చేయాలి అంటే దానికి ఉకారం కలిపాడు. కు అంటే కవర్గ, మొత్తం కాకా గాఘ అన్నట్టు. కాకా కవర్గాలో కాకా గాఘ అనేవో షార్ట్కట్ కవర్గానం. ఆ కవర్గ కూడా షార్ట్కట్ కు. కు అంటే మొత్తం 5 అక్షరాలు వస్తాయి. గు అంటే కుచుడు తుపులు, కచ్చడి తప్పులు అంటే 5 అక్షరాలే. కుచుడు తుపులు అంటే 25 అక్షరాలు. కాకి అచ్చు కూకి అచ్చు కలిస్తేనే కాయింది. కాకపోతే ఇది హల్లులు తీసుకుంటే ఇత్తులన్నీ కూడా అట్లానే. ఇప్పుడు దీంట్లో 5 రోజులు ఒక హాయ్ ఎవరట్టులో హాలో హకారం తర్వాత హకారం ఉంది. కానీ వాటిని కేవలం సపోర్టుకు మాత్రమే, అంటే మనం ఏదో పట్టుకోవడానికి మాత్రమే, కానీ ఆకార ప్రయోగానికి కాదు. అదే అదే జస్ట్ ఎండ్ వస్తుందంటే యా వస్తుందంటే యాలో యూ తర్వాత ఆ ఉంది, ఆ యా ఆకారం రాదు. ఒక యకారం మాత్రమే అక్కడ సంధిలో ఉపయోగపడేది. ఈ పక్కకున్న అకారాలన్నీ కూడా అన్నింటికి అకారాలు ఉన్నాయి. అవన్నీ కేవలం ఉచ్చారణ సౌలభ్యం కొరకు మాత్రమే చేర్చబడ్డాయి. ఇప్పుడు అతి ప్లస్ భుక్తి అత్యుక్తి, అక్కడ యకారం ఉకారంగా మారుతుంది, యుగా మారుతుంది. ఇక్కడ యు మాత్రమే వచ్చి యకారం పోయి యు వచ్చి అత్తిలో ఇకారం పోయి ఇకారం పోయి అత్తిలో ఈ పోయింది. అత్యు యు అత్యు ఉకారం అట్లానే ఉంది. రైట్ సార్, అట్లా ఉంది. కనుక యకారం అంటే యు, అక్కడ ఎన్ను వచ్చిందంటే యకారం యా అంటే యకారంతో కూడుకున్న యకారం కాదు. అట్లా దీంట్లో ఉన్నన్ని కూడా అకారాలన్నీ కూడా ఈ హయవరటులో మొదలుకున్న అకారం హల్లు వరకు ఉన్న ఈ హయవరటున్న అకారం హల్లు అకారం వరకు ఉన్న అకారాలన్నీ కూడా పలకడానికి మాత్రమే. ఇందులో 12వ సూత్రం కపై, దాంట్లో ఎన్ని పదాలు ఉంటాయో, ఎన్ని అక్షరాలు? రెండేనండి. కపై రెండే. కపై అంటే కై అని అంటే 2 అక్షరాలండి. కపై అనే సూత్రం వస్తుంది. తర్వాత బ్రహ్మ అనేటప్పుడు అండి, బ్రహ్మ అంటాం మనము, బ్రహ్మ అంటున్నారు సంస్కృతంలో. అది హా ముందు చెప్పి తర్వాత మా చెప్పు. ఇది ఈ ఉచ్చారణ విధానాన్ని శాస్త్రం. వ్యాకరణం శిక్ష అనేది ఒకటి ఉంది మనకున్నటువంటి వేదాంగాల్లో. శిక్ష వ్యాకరణం చింద నిరుక్తం జ్యోతిషం తథా ఉపస్థితి చేయడంగా అని. మీకు అష్టాదశ విద్యలు తెలుసు అనుకుంటాను. చతుర్దశ విద్యలు, ఇంకో 4 అష్టాదశ విద్యలు అంటారు. దీంట్లో అంగాలు వేదాంగాలు 4 ఉన్నాయి. 4 వేదాంగాలు అంటే శిక్ష వ్యాకరణం చింద నిరుక్తం జ్యోతిషం తథా అనేటువంటిది. శిక్షాశాస్త్రం వ్యాకరణ శాస్త్రం మొత్తం శిక్షాశాస్త్రం ఎట్లా పలకాలో చెప్తుంది. దాంట్లో ఏమని చెప్తుంది? రాయడం. ఇప్పుడు మేము ఇంగ్లీష్లో నాలెడ్జ్ అంటే కే అని పెడతాం. ఆ కే ఏమైంది? సైలెంట్ అయిపోయింది. వాకులో ఎల్లు పెడతాం, ఏమైంది? ఏమంటే ఈ చెప్పేటువంటి విధానం సంస్కృతంలో కూడా కొన్ని ఉన్నాయి. దాన్ని ఎట్లా అక్కడ రాయడం ఒక తీరు ఉంటుంది, పలకడం ఒక తీరు ఉంటుంది. రాయడం అటానే రాయాలి. బ్రహ్మ అన్నప్పుడు హాకు మావతే రాయాలి. పలకడం మాత్రం బ్రహ్మహానే అనాలి, బరహ్మ అనకూడదు. చిహ్నము చిహ్నము హాకు రాసే చిహ్నము అనే విధానాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ మనం ఎక్కువ శిక్షాశాస్త్రం చదువుకోము. అంటే ఎక్కడ సిలబస్లో కానీ ఎక్కడ కనబడే చోట కూడా నేను కూడా చదువుకోలేదు, కానీ విన్నటువంటి కొన్ని పాటలు మాత్రమే ఉన్నటువంటి విషయం. అట్లా కొన్ని ఉన్నాయి.
సింహము బ్రహ్మ సమానమే అంటాం. సింహ బ్రహ్మ రాయడం సింహాలో అనుస్వరం పెడతాం, బ్రహ్మాలో మాత్రం హారాసి మారాస్తాం. కానీ రెండు సింహ బ్రహ్మ ఒకేలాగా అంటాం. దానికి అదే నిర్దేశం, నీకు ఇదే నిర్దేశం. ఇది నిర్దేశం శిక్షాశాస్త్రం చెప్పింది అనమాట. సింహ బ్రహ్మ అనేది అది గమనించుకోవాలి. అట్లా కూడా మనకు కొన్ని వస్తుంటాయి. తరువాత ఇంకేమైనా విషయాలు? నిన్న ఒక శ్లోకం పెట్టినట్టున్నాను, ఇవాళ కూడా ఒక శ్లోకం. నిన్న శ్లోకం ఏంటి? వందే వందారు మందారం ఇందిరానంద కందలం మందానంద సుందోద బంకురం సుదురాననం. ఇది అనుస్వారపూర్వకమైన దకారం ప్రాసతో ఉన్నటువంటి మొత్తం. దీని గురించి పోతారా, చెప్తారా? విజయ్ గారు. చూసారా? చూశాను, ఎక్కడో పోయింది. నిన్నటి పాటలో ఉంటుంది. అందుకని మన పోస్టులు ఎక్కువ అయిపోతే మనకి కనబడదు. అందుకని ఎక్కువ పోస్టులు పెట్టకండి చెప్తారు, వేరే వేరే పోస్టులు పెట్టకండి అని. ఒకటి పెడుతుంటే మనకే పాఠం కన్ఫ్యూజ్ అవుతుంది. ఒక రోజు తర్వాత మనం చాలా వెతకాల్సి వస్తుంది. ఇవన్నీ ఈ దీంట్లో ఏ పోస్ట్ కూడా డిలీట్ చేయడం లేదు, అట్లానే ఉంటాయి. ఎందుకంటే మనకు ఇప్పుడు పాతది కూడా వెనుకైనా కూడా అట్లానే ఉంది. గతంలో వందే వందారు మందారం ఇందిరానంద కందలం. వందారు మీరు చెప్పండి. అడుగుడా వెళ్తున్నారా? చెప్పండి, మీరే చెప్పండి. డిలీట్ అయిందంటే గుర్తు అంతే. మీరు చెప్పండి. సరే, వందే వందారు మందారం. వందారు అంటే నమస్కరించే వాళ్ళకి మందారము అయినటువంటి ఇందిరానంద కందలం, ఇంద్రు యొక్క ఆనందములు. కందలం అంటే ఏమిటి సార్? ఇందిరానంద కందలం నవాంకురం, కొత్త మొలక అని అర్థం ఉంది. మొలక కందలం అంటే మొలక, ఆనందాన్ని కలిగింపజేసేటువంటి, ఉత్పత్తి చేసే, ఇందిరకు ఆనందం చేసేటువంటి ఒక మొలక అంటాం. సింధురానందం అంటే, సింధు అంటే సింధురం, బొట్టు, ఏనుగు ముఖం. గణపతి ఏనుగు ముఖం. వందే అన్నప్పుడు వందే అనేటువంటి ముందుగా ఒక పని చూసుకుందాం. ఏంటంటే క్రియాపదం వెతుకుదాం. అంటే క్రియాపదం వందే ఫస్టే ఉంది. ఈ వందే అంటే నమస్కరిస్తుందా అంటే కర్త ఆటోమేటిక్గా తెలుస్తుంది, దాంట్లో అక్కర్లేదు. అహం ఉన్నా లేకపోయినా అహం వచ్చేసింది. కర్మ ఏమిటి? ద్వితీయ విభక్తి ఉండాలి. ద్వితీయాలే. మందారం మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహం బంధురం సింధురానందం. ఏది ప్రధానమైంది, విశేషమైంది ఏమిటి? సింధురానందమే ప్రధానం. సింధురానందం అంటే ఏమిటి? గజం, ఏనుగు. ఏనుగు ఆనందం కలవాడేవాడు వాడు సింధురానుడు, గజాననుడు అన్నమాట. ఏ గణపతికి నమస్కారం చేస్తున్నాను. ఆ గణపతి గురించి ఇవన్నీ విశేషణాలు. కనకధార స్తోత్రంలో ఇది ఫస్ట్ ఈ శ్లోకం. అవునండి. అంటే ఇది నేను అనుకుంటా శంకరాచార్య రాసిన, అంటే కనకధార స్తోత్రం యొక్క మొదటి శ్లోకం కాదు. కనకధార అని కల్పించాడు. కనకధార అంగమహరే దగ్గర కనకధార స్తోత్రం. కానీ ఇది ముందు గణపతి స్తోత్రాన్ని దాని తర్వాత పెట్టినట్టు. ఆనందాన్ని కలిగించేటువంటి గజముఖుడైన గణపతికి, భక్తులకి మందారమైనటువంటి గణేశ్వరుణ్ణి
వీడికి నమస్కారం. అమంద ఆనంద సందోహ బంధురం. చెప్పండి ఈమెన్ వారు ఏదో అన్నారు. ఈమెన్ వారు అమందానంద సందోహ బంధురం సింధురానందం అంటే అమందానందాన్ని కలిగించేవాడు. సందోహ బంధురం. ఆనంద సందోహ బంధురం వరకు ఒకటే పదం. ఆనందానంద సందోహ బంధురం వాటితో నిండినవాడు, సందోహంతో నిండినవాడు. అమందానంద సందోహంతో నిండినవాడు. మందారకు మందారం. మందారం అంటే కల్ప వృక్షం ఒక పువ్వు. మందారం కల్ప పుష్పం అని అర్థం. అంటే పుష్పమైన లేదా కల్ప వృక్షం అనుకుందా. మందారం అంటే పుష్పం ఎందుకు, మందారం అనే వృక్ష చెట్టు పేరు అనుకుందా. నమస్కరించే వాళ్ళ కల్పతరు వంటి వాడు. నమస్కారం కల్పతరు వాడు. ఇందిర అంటే లక్ష్మీదేవికి ఇందిరానంద కందన్. లక్ష్మీ గణపతి అన్నమాట. అదే 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 లక్ష్మికి గణపతికి గణపతిని లక్ష్మీ గణపతిగా కూడా స్తుతిస్తారు. వైష్ణవులు ఏం చెప్తారు, ఈ గణపతి వేరు, మీ గణపతి వేరు, మా గణపతి వేరు అంటారు. ఇది లక్ష్మీ గణపతి అనేది గణపతి విష్ణువు యొక్క అంశ, విష్ణువు యొక్క రూపమే అని చెప్తుంటారు. కనుక ఆ విధంగా లక్ష్మీ గణపతి ఆయన కూడా గజాననుడే, గణపతిగా పేర్కొన్నటువంటి వాడే గజానటువంటి వాడు. అది అటువంటి ఇందిర ఆనంద సందోహం, లక్ష్మీదేవికి ఆనందాన్ని కలిగించేటువంటి మొక్క అన్నమాట. అమందానంద అమందం అంటే అత్యధికం, మందం అంటే కొంచెం, మందం అంటే అత్యధికం. మందమైన ఆనందానికి, ఆనందం అనేటువంటి సందోహానికి అని ఒక బంధిరం అంటే ఒక మూటవాడు లేక ఒక సమూహం అటువంటి వాడు. అటువంటి సింధురానందం గజాననుడికి బంధే నమస్కరిస్తున్నాం అన్నట్టు. సందోహ బంధురం అంటే చెప్పండి. సందోహం అంటే గ్రూప్, సమూహం అని అర్థం. బంధురం అంటే కలిసి ఉన్నది, కూడి ఉన్నది. బంధురం అంటే కలిపినట్టు. సమూహం నిండి ఉన్నది. బంధురం అంటే నిండినది, నిండి ఉన్నది, కలిసి ఉన్నది. ఇంకొక చిన్న శ్లోకం పెట్టాను ఇవాళ, ఇంతకు ముందే. అది నేను ప్రయత్నిస్తా. చెప్పండి. ఇక్కడ క్రియాపదం గుప్తం అన్నారు. ఆగతాహ అన్నది క్రియాపదం, వచ్చారు. ఆగతాహ పాండవాహ సర్వే దుర్యోధన సమీహయా తస్మై గాం సువర్ణం చ రత్నాని వివిధాని చ. ఆగతాహ వచ్చారు. ఎవరెవరు అంటే పాండవాహ సర్వే, పాండవులందరూ దుర్యోధన సమీహయ, దుర్యోధనునికి సమీపంలో వచ్చారు. తస్మై గాం వారు సమీపాన్ని అర్థం కాదు. అంటే కోరిక, కోరిక. సమీహం అంటే కోరిక, కోరిక, కోరిక. సమీహయ కోరిక చేత, కోరికతో. తస్మై గాం సువర్ణం చ రత్నాని వివిధాని. అలా ఎలా వస్తుంది? ఇప్పుడు వాళ్ళు కోరడానికి వచ్చారు. అయితే తస్మై గాం అంటే గోవుల్ని, సువర్ణం బంగారాన్ని, రత్నాల్ని, వివిధాన్ని మొదలైన వాడిని దుర్యోధనుడిని కోరడానికి వచ్చారా? దుర్యోధన సమీహయ, దుర్యోధనుని కోరడానికి పాండవులందరూ వచ్చారు. అదే నాకు అర్థం. పాండవులు కోరడానికి వచ్చేది కాదు కదా అక్కడ, దాని మీద ఉంది మెలిక. అది తస్మై అన్నప్పుడు కూడా తస్మై అంటే ఏమిటి? అతడి కొరకు. ఈ అతడి తస్మై గాం సువర్ణ రత్నాంచ విధాంచ అన్నాడు. అతనికి గోవును, బంగారాన్ని, రత్నాన్ని, విధాల్ని అన్నాడు. తస్మై అతనికి. పాండవులు వచ్చారు అన్నారు. మీరు బాగానే ఉంది. పాండవులు వచ్చారు, అందరు కూడా పాండవులు వచ్చారు. అతనికి గోవును దానాన్ని అన్నారు. ఏమిటి? ఈ పాండవ అంటే వేరే అర్థం ఉండొచ్చు, కౌరవ అంటే వేరే అర్థం ఉండొచ్చు. అది అదే ఏమో. నేను ఆగతాహ క్రియాపదం అనుకుంటున్నా. నేను ఉత్తర గోగ్రహణం నుంచి ఏమైనా తీసుకున్నదేమో నేను. మీరు చెప్పండి అయితే, విశేషార్థం మీరే చెప్పాలి.
ఎవరు నిజం విచారించుకొని ఆగాను. అది నిజం కష్టమే, ఇబ్బందికరమైనటువంటిది. అంటే మీరు చదువుకున్న పాఠం వరకు కూడా ఇబ్బందికరమైన పాఠమే ఇది, క్వశ్చన్ ఇది. కానీ సరే ఎట్లా చెప్తాను లాస్ట్ వరకే. కానీ క్రియాపదం గుప్తం అన్నారు. అత్ర క్రియాపదం గుప్తం యోజా సపండిత అనేటువంటిది చాలా శ్లోకాలు ఉన్నాయి. ఇద్దరు కూడా అయిపోయింది. విరాట్ నగరి రమ్య కీచగా దుఃఖకీచం అత్ర క్రియాపదం గుప్తం యోజా అన్న సపండిత అన్న. ఇక్కడ విరాట్ నగరం అంటే విహి ప్లస్ ఆట అని చెప్తాను. ఇక్కడ రాజయ్య గారు చెప్పండి. నాకు ఐడియా లేదు. సరే వినండి. మధ్యలో ఉండవచ్చు కానీ ఇవాళ నేను చూస్తా కాలేదు అది. పర్వాలేదు. ఇక్కడ ఏమిటంటే ఇక్కడ సర్వే ప్లస్ అదుహు, ఇక్కడ అకార ప్రశేష కలుపుకుంటే అదుహు అంటే ఇచ్చినారు కదా. అదుహు అదుహు అంటే ఇచ్చారు. ఎవరు యహ ఎవడైతే ధన సమీహయ ధనమును కావాలని కోరికతో ఉన్నాడో తస్మ అతనికి ఆగదాహ పాండవ అక్కడికి వచ్చినటువంటి సర్వే పాండవా అదుహు ఇచ్చారు. ఏమిటి? తస్మై అతనికి ఇచ్చారు కనుక తస్మై వస్తుంది. అతనికి ఇచ్చారు ఏమిటి? గాం సువర్ణంచ రత్నాంచ విధాంచ విధాని రత్నాన్ని గాం గోవును సువర్ణాన్ని ఇచ్చారు అని అర్థం. ఇవన్నీ సమస్యాపూర్వంలో విరుపుల్లాగానే ఉన్నాయి. ఇక్కడ పదం అదు పదం కూట పద్యాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. 100 పద్యాలు ఉన్నాయి. చాలా ఉన్నాయి పద్యాలు మనకు, 100లకు ఎన్ని కాసం దొరుకుతుంటాయి. ఒకసారి అవధానంలో దుగులిపాల మహాదేవమణి గారు కూడా చెప్పాడు ఇటువంటివి. ఇదియా వేరే ఒకటి మొదటి పాదం అయితే సర్వ అదుహు ఉండేది అయితే సర్వే దుర్యోధన ఉంది కదా అక్కడది. సర్వే సర్వే మనం పూర్వరూప సంధి అని ఒకటి ఉంది. సర్వే ప్లస్ అదుహు సర్వే సోహన్ లాగా మన్యేహం అవగ్రహం పెట్టుకోవాలి. అవగ్రహం పెట్టుకోవడం అనేది మనకు ఒక వ్యాకరణ ఎక్కడ నిర్దేశించలేదు. మనం తెలియడానికి కొరకు పెట్టుకుంటాం. మరి విడదీసినప్పుడు అధన అని వస్తుంది కదా అండి. అధన సమీహ అని వస్తుంది కదా. అదే కదా యో ధన సమీహ. యో వేరే యో ధన సమీహ యో ధన సమీహ సర్వే అదుహు యో ధన సమీహ. నాకు ప్రతి శ్లోకం పెట్టాలని సమయం దొరకలేదు. విచారించి లాస్ట్కి నేను ఇంకోటి పని ఉంటే చూసేది సమయం అయిపోతుంది. అయ్యో దగ్గరికి వచ్చేసి అక్కడగా చూసి శ్లోకం ఏదో విధంగా ఒకటి దొరికిన శ్లోకాన్ని తీసి ఇక్కడ పెట్టేసాను. ఆగతాహ అనేది అదే అర్థంలో ఉందండి. పాండవులు వచ్చారు అంతే, వచ్చిన పాండవులు ఇక్కడ విశేషణం. ఆగతా పాండవ వచ్చిన అవే ఆగతాహ పాండవ అక్కడికి వచ్చినటువంటి పాండవులందరూ వాళ్ళందరూ కూడా ఎవరైతే ధన సమీహయ ఇక్కడ ఇచ్చినాడు ఒకడే యహ అనేది ఒకడికే ధన సమీహయ ఎవరైతే ధనాన్ని కోరేని వచ్చినటువంటి వాడు ఉన్నాడో యాచకుడు తస్మ అతనికి కాం సువర్ణం రత్నాన్ని విధాంచ అదుహు అంటే ఇచ్చారు. అదుహు బహువచనం. ఎవరు అంటే పాండవ. అద్భుతం. మనం మొదటి ఇట్లాంటివి పెట్టుకోవచ్చు, బాగానే ఉంటాయి శ్లోకాలన్నీ కూడా. మీకు ఇష్టమైతే ఇట్లాంటివి పెడుతుంటారు. సరే, సమయోతీత ఇక వాటికి మనం నిష్కరిస్తూ మళ్ళీ సోమవారం రోజు నాడు కలుద్దాం అందరం కూడా. అప్పటి వరకు మీరు వ్యాకరణం సంబంధించినటువంటివి కూడా తయారు చేయండి. అట్లా ఇంకా మరి రోజు కూడా మీరు మీ వాక్య నిర్మాణం ఏమైనా పెడుతుండండి సంబంధించిన. నైన్ తత్పురుష సమాసం కూడా ఏందో మహేశ్వర సూత్రంలో ఇది మహేశ్వర సూత్రాల సంబంధం ఏదో దాని సమాసాలు సంబంధం లేదు. సంధులకే వీటికి సమాసం
సంబంధం. ఇవి ఈ మహేశ్వర సూత్రములు అనేవి నేర్చుకునేటువంటి వర్ణమాల అక్షరాలు అనుకోండి. అంతే అంతే. మనం మొట్టమొదటి ఇది నేర్చుకుంటున్నాం కదా, బాధ వ్యాకరణం నేర్చుకుంటాం కదా, కానీ ఇవి కూడా అంతే. అంటే బాధ వ్యాకరణంలో కూడా నేర్చుకుంటాం కదా. శ్రీదేవి గారికి తొందరగా వస్తాయి, ఆమె ద్రవిడ వేదం వస్తుంది కదా. ఏం లేదు, మేము ఆల్రెడీ చదువుకున్నాం కాబట్టి కాస్త వచ్చి ఉన్నాయి, అర్థాలన్నీ బాగా తెలియవు, అయినా అప్పటికప్పుడే మర్చిపోయాం, ఎక్కడికక్కడ మడత పెట్టేసాం నేను. మళ్ళీ జ్ఞాపకం ఉన్నాయి, బయటకు వస్తాయి ఎట్లా అంటే బైహార్ట్ చేసాం మిస్ప్లేస్ అంటాం కదా, వస్తువు మిస్ప్లేస్ అవుతుంది, మళ్ళీ టైం దొరుకుతుంది. బట్టి పట్టడం వల్ల జ్ఞాపకం ఉన్నాయి, ఊరికే చదివితే జ్ఞాపకం ఉండవు. సరే, శుభరాత్రి. ప్రజాభి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలు. నిష్క్రమిస్తున్నారు. అందరికీ శుభరాత్రి. ఎండ్ చేస్తున్నాను.